నమస్తే మిత్రులారా, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పూర్తిగా మనమైతే తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనము ఈ ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మనకు అర్థమైందా లేదా అనేటువంటిది ఈజీగా మనమైతే తెలుసుకోవచ్చు. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుగు ఎక్స్ప్లెనేషన్ తోటి ఎలా మనం బిట్స్ అనేటువంటిది చేయాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సీత గోస్ టు టెంపుల్ డైలీ. ఈ డైలీ అనేటువంటి పదము ఏంటిది? నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా, వర్బా? మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్ని కరెక్ట్ చేశారనేటువంటిది క్వశ్చన్ కొద్దిగా మనం చదివి అర్థం చేసుకొని తప్పకుండా ఎన్ని అంటే దాదాపు మనం ఒక 25 బిట్స్ చేస్తాం అనుకోండి, ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకోండి. చూడండి, ఇక్కడ డైలీ అనేటువంటిది టెన్సెస్ యొక్క కీవర్డ్. కాబట్టి ఆల్ టెన్సెస్ కీవర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికి ఎగ్జాంపుల్ అవుతుందండి? అడ్వర్బ్కు ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి ఇది డైలీ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్ అండి? అడ్వర్బ్కు. నౌన్ కాదు కదా, ఎలాగో నౌన్ కాదు. నౌన్ ప్రొనౌన్ మనకు తెలుసు. అడ్జెక్టివ్ అనేటువంటిది కాదండి. అదేవిధంగా వర్బ్ అనేటువంటిది కాదు. ఇది ఇంకోటి ఏంటంటే అడ్వర్బ్ అనేటువంటిది ఎల్వై తోటి ఎండ్ అవుతుంది. చాలా సందర్భాల్లో 90% అని చెప్పుకున్నాము. కాబట్టి ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హూ ప్లేడ్ వెల్ బట్ వీ లాస్ట్ ద మ్యాచ్. మేము బాగా ఆడాము, వీ లాస్ట్ ద మ్యాచ్, అయినప్పటికీ మేము మ్యాచ్ లాస్ అయినాము. ఈ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడినటువంటిది ఏంటంటే బట్. కాబట్టి రెండు వాక్యాలను కలపడానికి కావచ్చు, రెండు ప్రణౌన్లను కలపడానికి కావచ్చు, రెండు నౌన్లను కలపడానికి కావచ్చు, మనకు ఉపయోగపడేటువంటిది ఏమవుతుంది అంటే కంజంక్షన్. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అండి. బట్ అనేటువంటిది దేనికి ఆన్సర్ అవుతుంది? కంజంక్షన్కు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే, హీ ఈజ్ గుడ్ ఎనఫ్ యాజ్ ఎ డాన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఎ గుడ్ ఎనఫ్ యాజ్ ఎ డాన్సర్. ఎనఫ్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అడ్జెక్టివ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో అడ్వర్బ్ అవుతుంది. అడ్జెక్టివ్ అడ్వర్బ్ అనేటువంటిది మనకు తెలుసు. అడ్వర్బ్ అనేటువంటిది ఎప్పుడవుతుందంటే ఎనఫ్ తర్వాత నౌన్ లేకుంటే అది మనం దేనిగా కన్సిడర్ చేయాలి? అడ్వర్బ్గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఎనఫ్ తర్వాత నౌన్ ఉంటే, ఫోర్త్ క్వశ్చన్, ఎనఫ్ టైం. టైం అంటే నౌన్ అండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సింపుల్ అండి. ఎనఫ్ యాజ్ ఎ డాన్సర్ అంటే ఇక్కడ థర్డ్ వన్ డి ఆన్సర్ అవుతుంది, అడ్వర్బ్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్లో ఎనఫ్ టైం అన్నాడు. టైం అంటే నౌన్ కాబట్టి ఆ నౌన్ ముందు వచ్చింది కాబట్టి ఎనఫ్ అనేటువంటిది అడ్జెక్టివ్గా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కన్ఫ్యూజ్ కావద్దు. చాలా ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ కూడా మళ్ళీ ప్రీవియస్ బిట్స్ కూడా మీకు చెప్తానండి. కాబట్టి డోంట్ వరీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్కసారి చూసినట్లయితే, వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్. కాబట్టి వన్ అనేటువంటిది ఏంది? వన్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ నౌన్ అన్న ప్రనౌన్ అన్న రావాలి. కాబట్టి ఒక్కసారి మనం చూద్దాం. అడ్జెక్టివా కాదండి, అడ్వర్బా కాదండి, ప్రిపోజిషనా కాదు. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రనౌన్ అవుతుంది. సింపుల్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిక్స్త్ వన్. వైల్ ఐ వాస్ గోయింగ్ టు గోవా ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్. నేను ఎప్పుడైతే గోవాకి వెళ్ళానో అప్పుడు మా ఫ్రెండ్ని కలిశాను. అంటే ఇక్కడ చూడండి, రెండు వాక్యాలను కలపడానికి మనం వైల్ అనేటువంటిది వాడాము. రెండు వాక్యాలను కలపడానికి వాడుతున్నాం కాబట్టి కలపడానికి ఉపయోగించేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదండి? కంజంక్షన్ అవుతుంది. చాలా సింపుల్ అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? కంజంక్షన్ అవుతుంది. ఇది స్పీడ్ కావచ్చు. ఒక్కసారి మీరు 1కి 2 సార్లు అయితే చాలా ఈజీ కాబట్టి డైరెక్ట్ చెప్పుకుంటా పోతున్నాను. వీలైతే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని బిట్స్ చేద్దామండి. తర్వాత డిడ్ యు లైక్ యువర్ న్యూ డ్రెస్. డ్రెస్ అనేటువంటిది ఏందండి? నౌన్ అండి. ఏందండి? నౌన్. ఆ డ్రెస్ కంటే ముందు ఎలాంటి డ్రెస్ అనేటువంటిది వర్ణించి చెప్తుంది కాబట్టి ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి డ్రెస్ అనేటువంటిది ఏమవుతుంది? నౌన్. న్యూ అనేటువంటిది ఏమవుతుంది? అడ్జెక్టివ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఎయిత్ వన్ అనేటువంటిది ఒక్కసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి సిట్ హియర్. ఈ హియర్ అనేటువంటిది ఏంది? ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ నైన్త్ వన్. ఐ రీడ్ బుక్స్ ఎవ్రీడే. బుక్స్ అనేటువంటిది ఏందండి? నౌన్. తర్వాత ఇక్కడ చూడండి, రీడ్ అంటే ఏందండి? అంటే వర్బ్ అండి. కాబట్టి డైరెక్ట్ నైన్త్ వన్ బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్. ద బాయ్
డైవ్డ్ ఇంటూ ద పూల్. చూడండి, ఇంటూ అనేటువంటిది మనం డైరెక్ట్ వచ్చేటువంటి బిట్ అండి. 10th వన్ ఇది నౌన్ కాదండి, అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కాదు. కాబట్టి ఒకటి ప్రిపోజిషన్స్. చాలా సింపుల్ అండి. ప్రిపోజిషన్స్ అనేటువంటిది మనం టాపిక్ అనేటువంటిది చాలా లెంతీగా ఉంటుంది, సపరేట్గా చెప్పుకుంటామండి. కాబట్టి ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ క్యాన్సల్ ద పార్టీ. ఒకవేళ వర్షం పడితే నేను పార్టీ క్యాన్సిల్ చేసుకుంటాం. ఈ రెండు వాక్యాలను కలపడానికి ఇఫ్ వాడాం. రెండు వాక్యాలను కలపడానికి అన్నప్పుడు ఏమవుతుందండి? కంజెక్షన్ అవుతుంది. కాబట్టి డి ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా. 1కి 2 సార్లు మీరైతే చాలా జాగ్రత్తగా, నేను స్పీడ్గా చెప్తున్నాను, కొద్దిగా ఈజీ బిట్స్ కాబట్టి డైరెక్ట్ చెప్పిస్తున్నాను. నెక్స్ట్ 12th వన్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. చాలా ఇంపార్టెంట్. సిన్స్ మార్నింగ్ నుండి వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. సిన్స్ మార్నింగ్ అనేటువంటిది ఏంది ఇక్కడ? 12th వన్ మార్నింగ్ అనేటువంటిది ఇక్కడ చూడండి ప్రిపోజిషన్ అండి. సిన్స్ మార్నింగ్ ప్రిపోజిషన్స్. సిన్స్, ఫర్ ఇవన్నీ కీవర్డ్స్ కదా సార్ అంటే ప్రిపోజిషన్లో కూడా వస్తాయండి. కాబట్టి ఈ ప్రిపోజిషన్లో వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని ప్రిపోజిషన్ కింద తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 13th వన్, సిన్స్. చూడండి ఇక్కడ సిన్స్ వచ్చింది 12th లో. ఇక్కడ సిన్స్ రవి వాస్ లేట్ ద ప్రిన్సిపల్ పనిష్డ్ హిమ్. రవి లేట్ అయినందుకు ప్రిన్సిపల్ అతనికి పనిష్మెంట్ ఇచ్చాడు. రెండు వాక్యాలను కలపడానికి సిన్స్ అనేటువంటిది ఇచ్చాము. రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి ఇక్కడ సిన్స్ అంటే అనేటువంటిది ఏందో మనకు రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి కంజెక్షన్ అవుతుందండి. కానీ 12th క్వశ్చన్లో మనము సిన్స్ అనేటువంటిది వాక్యాలను కలపడం కానీ అవన్నీ చేయడం లేదు కాబట్టి ఇక్కడ మాత్రం మనం ఏమనుకున్నామంటే ప్రిపోజిషన్ అనేటువంటిది అనుకున్నాం. కాబట్టి 12th వన్ సి ఆన్సర్ అవుతుంది, 13th వన్ డి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈజీగా అయితే ఆన్సర్ చేస్తున్నాము. మరికొన్ని బిట్స్ చేద్దాము. అంతవరకు మీరు అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ 14th వన్, హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్ట్ అనేటువంటిది ఏమిటి? హానెస్ట్ ఎప్పుడైనా నౌన్ అన్నా ఉంటుంది, అదేవిధంగా ప్రనౌన్ అన్నా ఉంటుంది స్టార్టింగ్లో. కాబట్టి ఇది హానెస్ట్ అనేటువంటిది నౌన్కు ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్, ఈజ్ దిస్ ద హౌస్ విచ్ ఈజ్ ఫర్ సేల్. విచ్ అనేటువంటిది ఏంది? చాలా ఇంపార్టెంట్ అండి. 15th విచ్ అనేటువంటిది ఏంది? విచ్ తర్వాత ఇక్కడ చూడండి ఈజ్ అనేటువంటిది వర్బ్ అండి ఇది. కాబట్టి ఇక్కడ నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బ్ కాదు. కాబట్టి ఏమవుతుందండి? ఇక్కడ ప్రనౌన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. 15th బిట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని మనము ప్రనౌన్లో చాలా రకాలు నేర్చుకున్నాము. డబ్ల్యూ తోటి స్టార్ట్ అయ్యేటువంటి అన్నీ కూడా కొన్ని ప్రనౌన్స్గా వస్తాయని చెప్పుకున్నాము. కాబట్టి ఆ రకంగా చదువుకుంటేనే ఎగ్జామ్లో మనం బిట్ అయితే చేయగలుగుతామండి. నెక్స్ట్, మై బ్రదర్ కెన్ స్పీక్ ఫ్రెంచ్. కెన్ అనేటువంటిది ఏంది? చూడండి, కెన్ అనేటువంటిది వర్బా ఉండొచ్చండి. నౌనా కాదు, అడ్వర్బా కాదు, ప్రిపోజిషనా కాదు. ఇక్కడ వర్బ్ అని ఇచ్చాను కాబట్టి వర్బ్. ఒకవేళ వర్బులో ఏ రకమైనటువంటి వర్బ్ అంటే అది వేరే విషయం అండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ని బట్టి ఆన్సర్స్ చేయాలి మనము. కాబట్టి 16th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్, మై హౌస్ ఈస్ బిసైడ్ ద పోలీస్ స్టేషన్. బిసైడ్ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఇంపార్టెంట్. బిసైడ్ అనేటువంటిది కామన్గా మనము పక్కన అంటాం. కాబట్టి ఇక్కడ పక్కన అనేటువంటిది ఏమవుతుంది? నౌన్ కాదండి, ప్రనౌన్ కాదండి, కంజెక్షన్ అన్న ప్రిపోజిషన్ అన్న. కంజెక్షన్ అంటే కలపడం ఏమి లేదు, పక్కన ఉందని చెప్తున్నాం కాబట్టి ఏమవుతుందండి అంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఇవన్నీ చాలా సింపుల్ బిట్స్ అండి. కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను. వీలైతే మన క్లాసులు విన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. చూడకుంటే చూడండి. 18th వన్, వాకింగ్ డాగ్ సెల్డమ్ బైట్. సెల్డమ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ కాబట్టి 18th వన్ ఆన్సర్ ఏమవుతుందండి అంటే అడ్వర్బ్ అవుతుంది. ఈజీ బిట్. నెక్స్ట్ 19th, సురేష్ ఈజ్ అండ్ హానెస్ట్ మ్యాన్. మ్యాన్ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఆ మ్యాన్ ముందల ఎలాంటి వ్యక్తో చెప్తున్నారు కాబట్టి హానెస్ట్ అనేటువంటి చెప్తున్నారు కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఇంత ఈజీ బిట్స్ అనేటువంటిది ఎగ్జామ్లో అడుగుతారా సార్ అంటే ఒక బిట్ అయితే పడుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. నెక్స్ట్ 20, ఇండియా ఆర్ ఆస్ట్రేలియా. ఇండియా ఆర్ ఆస్ట్రేలియా, ఆర్ అన్నాడు, రెండు ఇండియాకు మరియు ఆస్ట్రేలియాకు కలుపుతుంది కాబట్టి లేదా అంటున్నావు. లేదా అన్నప్పుడు ఏమవుతుంది? రెండు కంట్రీస్ నేమ్. ప్రిపోజిషన్ కంజెక్షన్ వర్బ్ అయితే కాదు, ప్రనౌన్ కాదు. ప్రిపోజిషన్ కంజెక్షన్ కలపడం అనేటువంటిది కంజెక్షన్ పని కాబట్టి 20B ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. మూవీ అనేటువంటిది నౌన్ అండి.
ఎలాంటి మూవీ అనేటువంటిది చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి 21 ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ లైక్ పోయట్రీ. చూడండి 22 చూసినట్లయితే ఐ లైక్ పోయట్రీ. పోయట్రీ అనేటువంటిది వర్బా కాదండి, ప్రిపోజిషన్ కాదండి, అడ్వర్బా. పోయట్రీ అనేటువంటిది నౌన్ అండి, పద్య భాగం అంటాం కదా, పోయట్రీ ఇస్ నౌన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఏమవుతుందండి, సి. 23 ఒక్కసారి మనం చూసినట్లయితే విచ్ మూవీ డిడ్ యూ వాచ్. ఏ మూవీ మీరు చూశారు. కాబట్టి విచ్ అనేటువంటిది ఏంది, మూవీ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మూవీ అనేటువంటిది నౌన్ అండి, మూవీ అనేటువంటిది నౌన్. 23 కాబట్టి ఇక్కడ మూవీ అనేటువంటి నౌన్ కాబట్టి ఆ నౌన్కు ముందు విచ్ అనేటువంటిది వాడారు కాబట్టి అది దేనికి ఎగ్జాంపుల్ అండి, అడ్జెక్టివ్కు ఎగ్జాంపుల్ అవుతుంది. చాలా ఈజీ అండి, కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా క్లాసులు విన్న వాళ్ళు మాత్రం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయగలుగుతాం. నెక్స్ట్ 24th ఒక్కసారి మనం చూసినట్లయితే హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్. హీ సెడ్ దట్ అనేటువంటిది ఇది ఒక వాక్యము, ఇది ఒక వాక్యం, రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి డైరెక్ట్ దీనికి కంజంక్షన్ అని చెప్పవచ్చు అండి. మనము ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడే ఆ సెంటెన్స్లో ఒక సెంటెన్స్ ఉందా, రెండు సెంటెన్స్లు ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ 25th ఒక్కసారి చూసినట్లయితే ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. బిలీవ్ అనేటువంటిది ఏమిటి, ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. అడ్వర్బా కాదండి, వర్బా ఉండొచ్చు, ప్రిపోజిషన్స్ కాదు, కంజంక్షన్స్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి వర్బ్ అనేటువంటిది. బిలీవ్ కామన్గా మనకు తెలుసండి, ఇది వర్బ్ ఫామ్. ఈ రకంగా 25 బిట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ బిట్స్ చేశాము. ఇవి యూస్ఫుల్గా ఉంటే చెప్పండి. ప్రీవియస్ బిట్స్ గతంలో అడిగినటువంటి ఎలాంటి బిట్స్ అడిగారు అనేటువంటిది తప్పకుండా వీడియోలో తెలియజేస్తాను. వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. అదేవిధంగా అర్థమైందా లేదా, ఇంకా స్లోగా చెప్పాలన్నా, ఏ రకంగా ఉంది క్లాస్ అనేటువంటిది, ఏ రకంగా ఉంది అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని, ఇవన్నీ మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. If you want more videos and more classes, please like and subscribe our channel.